రెడ్డి అన్నారు. రైతుల మోటార్లకు కూడా మీటర్లు తీసుకొచ్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. మూడో డిస్కం తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఇదేనన్నారు. విద్యుత్ వినియోగదారులను చీకట్లోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీఎస్ఎస్ కు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. 3/11 kV సబ్స్టేషన్లు అన్నింటినీ కలిపి థర్డ్ డిస్కమ్ చేసి దాన్ని మాత్రం పక్కన పెడతాం, దాని సంగతి తర్వాత. కానీ మొట్టమొదటి మాత్రం వీళ్ళని అప్పచెప్పు, మా చేతికి అప్పచెప్పు అని చెప్పి అదాని చేసే ఒత్తిడితోని మోడీ గారు మొన్న పిలిచి కనుగొట్టడంతో జరుగుతున్న దుర్మార్గం ఇది. తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ కూడా చీకట్లోకి నెట్టే అతిపెద్ద కుట్ర. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. చూసాం ఇప్పుడు మనం స్పష్టంగా. ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు ఇట్లనే గత ప్రభుత్వం వాళ్ళ భయానికి లొంగిపోయి ఇక మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడతామని చెప్పి శ్రీకాకుళంలో పెట్టి వెనుక విక్కున్నారు. అమ్మో ఇది పెడితే కథమైపోతాం, కథం చేస్తారు మన ప్రజలందరూ కలిసి అని చెప్పి. ఇంకా ఇందులో మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ మొదలైనయో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ప్రజల తరఫున. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలతో గొంతు కలిపి ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది. దాంతో వెంటనే ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో తేరుకొని లే స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేస్తున్నాం, మేము ఎప్పుడోదిగా మీ పాత పద్ధతిలో పోస్ట్ పెయిడ్ మీటర్లే పెడతాం, ఇక మీరు ఆందోళనకు గురి కావద్దు అని చెప్పి వెంటనే విత్డ్రా చేసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గేల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనేమో స్మార్ట్ మీటర్లు వద్దు తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తాం, తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఈడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు? ఆంధ్రప్రదేశ్